సో ఈ ప్రోగ్రామ్ అనేది ఇది కేవలం ఈ 5 days మెడిటేషన్ ఎందుకు అంటే, నన్ను నమ్మాలి కదా మీరు. ఇప్పుడు మెడిటేషన్ అనేది 3 నిమిషాలు 5 నిమిషాల్లో మెడిటేషన్ స్థితి పొందొచ్చు అని చెప్పేది నేను ఒక్కడనే. నా కింద యూట్యూబ్ కామెంట్స్ లో రకరకాల ఆర్గనైజేషన్స్ వాళ్ళ భక్తులు పిచ్చగా మెసేజ్లు చేస్తారు, నీకు అసలు ధ్యానం తెలియదు, ఏం తెలియదు. వాళ్ళ మాటలు నాకు అనవసరం. ఎవరైతే దాన్ని పట్టుకుంటారో వాళ్ళకి నేను నిరూపించాలి. అవునా కదా? నిరూపించానా లేదా? నిరూపించారు. మరి మీకు మెకానిజం అర్థమైతే ధ్యాన స్థితి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పొందొచ్చు మనం. లోపల ఉన్న మెకానిజం మనం కంట్రోల్ చేయగలిగితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. మీరు ఎప్పుడైతే కంట్రోల్ చేయలేరో గంటలు గంటలు చేసినా కూడా కుదరదు. ఇదే ధ్యానంలో ఉండే లాజిక్. అలాగే రేపు ఎనర్జీస్ గురించి చెప్పుకుంటాం. మీరు శక్తి కేంద్రాలను పట్టుకొని, శక్తి వ్యవస్థల్ని పట్టుకొని మీరు సాధించలేదంటూ ఏది ఉండదు, మీరు అట్రాక్ట్ చేయలేదంటూ ఏది ఉండదు. ఇది తప్ప వేరే లేదు మీకు మార్గం. మనందరికీ, మీకే కాదు నాకు కూడా. ఇది తప్ప మీరు వేరే ఏ మార్గం కూడా మీకు గమ్యాన్ని చేర్చదు. మేము పూర్తి స్థాయి గమ్యానికి మీరు వెళ్ళలేరు. సో రేపు జరిగే ప్రోగ్రాం మీ లైఫ్ మొత్తానికి ఉపయోగపడే ప్రోగ్రాం, అందులో ఏ సందేహం లేదు. మీరు మధ్యలో డిస్కంటిన్యూ అయ్యి మళ్ళీ చేరదామంటే, ఇప్పుడు ఈ క్లాసులో జాయిన్ అవ్వడానికి మీరు ఎంత యుద్ధం చేశారు? చివరి వరకు యుద్ధం జరిగిందా? మేము 100 పరీక్షలు చేస్తాం. ఒక వ్యక్తి జాయిన్ చేయించడానికి 100 పరీక్షలు చేస్తాం. నేను 25 days వెయిట్ చేశాను గురుగారు. కొంతమందిని ఫోన్ కాల్లోనే రిజెక్ట్ చేస్తాం, కొంతమందిని మెసేజ్ సరిగ్గా చేయలేదని రిజెక్ట్ చేస్తాం, కొంతమంది ఫోన్లో ఆహా ఊహు అన్నాడని రిజెక్ట్ చేస్తాం. అది నా చేతుల్లో ఉండదు, యూనివర్స్ చేతిలో ఉంటుంది అంతా అనిపిస్తుంది. యూనివర్స్ ఎవరినైతే ఎలో చేసిందో వాళ్ళని మాత్రమే ఎలో చేస్తాం. అర్థం అవుతుంది? నా చేతుల్లో కూడా ఉండదు. ఉదయం నేను జాయిన్ అయ్యి డిస్కనెక్ట్ అయ్యాను మేడం. గురువు గారు మీరు ఆ ప్రణవ ధ్యానం చెప్పేటప్పుడే ఫోన్ కాల్ అర్జెంటుగా వచ్చింది. అంటే విశ్వం నన్ను చేసినట్టే. అంతే. ఇటువంటి క్రియాయోగం నేర్చుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కొన్ని సంవత్సరాల నుంచి. అది ఇప్పటికీ నాకు అయింది. సృష్టిలో అత్యున్నతమైనటువంటి ఎలిమెంట్ శక్తి. అర్థమవుతుంది? అమ్మ. పెట్టండి నమస్కారం. తల్లి తల్లి అమ్మ, జగజ్జనని, జగన్మాత, ఊరమ్మల మూల కుటుంబ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, అమ్మ అన్నమాట శక్తి. ఈ సృష్టికి ఆధారం. ఈ సృష్టికి ఆధారం, సృష్టిని శాసించగలిగేది, ఇలా ఉండాలి. జగజ్జనని అమ్మ. అలా కొలిచేటటువంటి సనాతన సంస్కృతి నాది. శక్తిని కొలిచే సంస్కృతి నాది. అర్థమవుతుందండి? శక్తిని కొలుస్తూ, శక్తిని అమ్మలాగా ఆరాధిస్తూ, శక్తిని అమ్మలాగా చూసే వాడు ఎవడన్నా ఈ భూమి మీద ఉన్నాడంటే అది హిందూ. అర్థమవుతుంది? ఇంకోటి లేడంతే భూమి మీద. హిస్టరీ భూమి మీదే లేడవాడు. ఒక అమ్మగా చూసేది, శక్తిని అమ్మగా తలచి అమ్మ అమ్మ అంటూ పసివాడితో సహా వాడు రక్తంలోనే ఉంటుంది. అది అమ్మవారిని శక్తిగా అమ్మగా చూడాలి అనేది అంత గొప్పగా మనల్ని, మన ఋషులు మునులు, మన సంస్కృతి అంతగా మనల్ని ప్రభావితం చేసే స్థాయిలో మనల్ని అలా ఉంచింది. ఈ యావత్ సృష్టి మొత్తానిలో శక్తి అనేది అత్యున్నతమైనటువంటి ఎలిమెంట్.